సరిగ్గా రాత్రి 9:05 మన తణుకు రోడ్ల మీద అలా తిరుగుతున్నామండి. ఈ లోపు మంచి ఆకలి వేసేసింది. సర్లే వాతావరణం అలాగే చల్లగా ఉంది కదా, మంచి బిర్యానీ తిందామని చెప్పేసి సంగీత రెస్టారెంట్ లోకి అయితే వెళ్ళామండి. ఇక్కడ బిర్యానీ తింటమేమో గానీ దాంతో పాటు నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తినని వెరైటీది అయితే తిన్నానండి. అదిగోండి ప్లేట్ లో పెడుతున్నారు చూసారా, ఇదే కోడి సంగ్రెల్లా అంట. ఇంగ్లీష్ లో చెప్పాలంటే చికెన్ సంగ్రెల్లా అంటండి. పేరు వెరైటీగా ఉంది కదా అని తెచ్చామన్నాను. దీని రేట్ వచ్చేసి 299 రూపాయలు. ఇంకా దీని టేస్ట్ సంగతి కొత్త. ముందు ఎప్పట్లాగానే నాకున్న అలవాటు ప్రకారం ఉత్తిదైతే తిన్నానండి, ఎటువంటి నిమ్మకాయలు గిమ్మకాయలు పిండుకోకుండా. పేరేదో సంగ్రెల్లా అని ఉంది కానీ తింటే మాత్రం చిల్లీ చికెన్ తిన్నట్టే ఉందండి, లైట్ లైట్ గా. కానీ మధ్య మధ్యలో అక్కడక్కడ చికెన్ టేస్ట్ కాకుండా బోన్లెస్ చేప ఉంటది కదా, ఆ టేస్ట్ వచ్చిందండి. అదే అపోలో ఫిష్ ఉంటుంది చూసారా, అది తిన్నట్టు ఉందండి నాకైతే. ఇంకా దీంట్లో లైట్ గా నిమ్మకాయ పిండుకొని అలాగా అప్పుడు ఒక్క ముక్క తిని పక్కనే ఉన్న ఉల్లిపాయ ముక్క తింటే ఉందండి, ఇప్పుడు సూపర్ ఉందండి. ఎవరైనా కొత్తగా తినాలనుకుంటే ట్రై చేయండి, బాగానే ఉంది. ఇంకా తర్వాత మనం అసలు దేనికోసం వచ్చాం, దీనికోసమేగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఆ సంగ్రెల్లా తినేలోపు మనం చెప్పిన బిర్యానీ కూడా వచ్చేసింది. దీని రేట్ అయితే కరెక్ట్ గా గుర్తులేదులేండి, 230 240 అంతే, ఈ మధ్యలోనే ఉంది. ఇంకా బిర్యానీని నా ప్లేట్ లో కొద్దిగా, మావిడి ప్లేట్ లో కొద్దిగా, చెరిసగం మొక్కలు కూడా పనిచేసుకునేలాగా వేసేసుకున్నామండి. దీంట్లో ఇచ్చిన కోడిగుడ్డు మాత్రం మావిడి తీసుకోకుండా నా ప్లేట్ లోనే వేసిందండి, కానీ లెగ్ పీస్ మాత్రం తనే వేసేసుకుందండి. అది తర్వాత మళ్ళీ నేనే తీసుకొని తినేసానులే కానండి, అది వేరే సంగతి అనుకోండి. ఇంక ఈ బిర్యానీ టేస్ట్ సంగతి కొత్త. ముందు ఉత్తి బిర్యానీ తిని ఒక ముక్క తిన్నానండి, టేస్ట్ బాగుంది. ఈ తర్వాత ముద్దంది చూసారా, కొంచెం కోడిగుడ్డు ముక్క, చికెన్ ముక్క, ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే ఉందండి నా అస్సామి రంగా అదిరిపోయిందండి. ఇక్కడ బిర్యానీ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకు. ఇంకా తర్వాత ఈ బిర్యానీతో పాటు ఇచ్చిన గ్రేవీ కూడా వేసుకున్నానండి. ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ పర్లేదండి, యావరేజ్ గా ఉంది, మరీ అంత తీసి పడేక్కర్లేదు కానీ పర్లేదు. ఇప్పుడు అదే చికెన్ గ్రేవీ కలిపిన బిర్యానీలో లైట్ గా నిమ్మకాయ పిండండి, ఒక్కసారి బాగా కలిపి ఒక్క ముద్ద తిని పక్కనే ఉన్న చికెన్ ముక్క కొరికితే ఉందండి. అబ్బా, తణుకులో చాలా చోట్ల బిర్యానీ తిన్నాను కానండి, నాకు మాత్రం ఇక్కడ మాత్రం పర్సనల్ గా చాలా చాలా బాగా ఇష్టం అండి, బాగా నచ్చుద్ది కూడా ఇక్కడైతే నాకు. మరి తణుకులో మీ ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటో ఒక కామెంట్ చేయండి. ఎన్ని చికెన్ పీసులు తిన్నా, ఎంత బిర్యానీ తిన్నా, ఆఖరిలో మాత్రం పెరుగు చట్నీ పడలేదనుకోండి అసలు ఏదో రకంగా ఉంటదండి. ఇందాక నుంచి ఈ రెస్టారెంట్ పేరు సంగీత సంగీత అంటున్నాను, కానీ ఈ రెస్టారెంట్ పేరు సంగీత్ రెస్టారెంట్ అండి, మర్చిపోయాను. పెరుగు చట్నీ భలే చల్లగా ఉందండి.